జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమస్తే యజ్ఞవీర్యాయ వయసే ఉతతే నమ. నమస్తే హ్యాస్తచక్రాయ నమ సుపురుహూతయే. దేవతలు ఇట్లు పలికిరి: కాలస్వరూపుడవగు నీవే యజ్ఞ ఫలదాతవు. శత్రువులపై చక్రమును ప్రయోగించే నీకు చక్కని నామములు చాలా కలవు. నీకు అనేక నమస్కారములు. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక తృతీయ స్కంధము 37వ పాడ్కాస్ట్లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా కపిలుడు దేవహూతికి, అంటే తన తల్లికి బోధిస్తున్నటువంటి కపిల గీతలో భాగంగా మనము ఒక 4-5 ఎపిసోడ్లు మనం పాడ్కాస్ట్ పూర్తి చేసుకున్నాం. దేవహూతి అడుగుతుంది, ప్రకృతితోనే కదా ఈ గుణాలన్నీ ఏర్పడుతున్నది, మరి ఈ కర్మబంధం నుంచి ఎలా తొలగవస్తుంది? మరి తనకి తత్వజ్ఞానం కలగటము, కర్మబంధం తొలగటము ఎలా సంభవిస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. దానికి కపిలుడు ఇచ్చేటువంటి సమాధానం ఏంటో ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం తెలుసుకుందాం. అమ్మా, నీవు చెప్పినది సత్యమే, కానీ ప్రకృతి పూర్తిగా వీడుటకు మార్గము ఉన్నది. ఏ ఫలమును కోరక, ఫలమునందే ఆశ లేక, తన శరీరముతో చేయదగిన ధర్మమును నిర్మలమైన మనసుతో ఆచరించవలను. అట్లు ఆచరించుటచే మనసును అంటిన మాలిన్యమును తొలుగును. పరిశుద్ధమైన మనసుతో భగవాని కథలను వినవలెను. వినుటచే మధ్యలో విచ్ఛేదము లేకుండా నన్నే ప్రేమతో స్మరించుట ఏర్పడును. అది ఏ భక్తి. అట్టి భక్తిచే నా దర్శనము కలుగును. దానిచే ప్రకృతి సంబంధము ఆత్మకు వీడును. ఇట్టి భక్తి యోగమునకు మరికొన్ని అంగములున్నవి. ప్రకృతి యొక్క, పురుషుని యొక్క యథార్థమైన స్వరూపమును శాస్త్రములచే, గురూపదేశముచే ఎరుంగవలెను. ఆ జ్ఞానముచే ప్రకృతి వికారములకు విషయ సంబంధమును విడవలననియు, ఆత్మ ఎరుంగదగినదనియు తెలిసి ఆత్మజ్ఞానము కలుగును. ఆ జ్ఞానము చేతను, వైరాగ్యము చేతను సంతతము భగవానునే స్మరించగలిగిన ఏకాగ్రత ఏర్పడును. ఇట్లు ఏకాగ్రమగు మనసుతో భగవానుని ప్రేమతో స్మరించుచుండుటచే ఆత్మను అనాదిగా అంటిపెట్టి ఉండి బంధించి దహించుచున్న ప్రకృతి మెల్లగా వీడిపోవును. 2 కర్రలు రాపాడుటచే అగ్ని పుట్టును. అగ్ని పుట్టుటకు సాధనమగు ఆ కర్రను అరణి అందురు. అరణి నుండి పుట్టిన అగ్నిని ఆ అరణినే దహించును. ఆ అగ్ని తత్వజ్ఞానము అగ్ని వంటిది, ప్రకృతి అరణి వంటిది. మధించుటకు ముందు కర్రలోనే కనపడకుండా ఉండి, మధించిన తర్వాత వెలికి వచ్చి ఎట్లు తాను పుట్టుకకు కారణమైన అరణినే దహించునో, అట్లే తత్వజ్ఞానముచే కలిగిన తీవ్రమగు భక్తి ప్రకృతిని దహించివేయును. కర్మభోగమును అనుభవించుటకు ఏర్పడినదే శరీరము. ఆ భోగమును అనుభవించి దాని అందలి దోషములను గుర్తించి ఆత్మ దానితో నాకు ప్రయోజనం లేదని వదిలినాడు అతడు కర్మకు వశుడు కాడు. తన సహజమగు జ్ఞానశక్త్యాది గుణములు కలవాడగును. అట్టి ఆత్మకు ప్రకృతి సంబంధమున్నను అది అనర్థమును కలిగించదు. నిద్రపోవువాడు కలలు కనును. ఆ కలలో శిరస్సు ఛేదించబడినట్లు, ఎచటి నుండో పడినట్లు ఎన్నో బాధలు కలుగును. వాని వలన దుఃఖమును అప్పుడు అనుభవించును. అనుభవించిన నాడు ఏ జీవుడో ఆ జీవుడే ఆ శరీరముతోనే మేలుకొనినాడు. మేలుకొని తర్వాత అది అంతయు తనకు చెందినది కాదని వదులుటచే మరి దుఃఖమును కలిగింపదు. తత్వజ్ఞానమును కలవాడు నాయందే మనస్సును చేర్చి ప్రకృతి వికారముగు దేహము కంటే వేరగు ఆత్మ పరమాత్మలనే ధ్యానించుచు అనుభవించు వారికి ప్రకృతి బంధకము కాదు. ఈ విధంగా ఆత్మస్వరూపమునందే మనసు నిలిపినవాడై చాలా జన్మలకు జ్ఞానము కలిగి బ్రహ్మలోకం వరకు ఉండెడి అన్ని లోకములు ఒకనాడు నశించుననే ఎరింగి వానిని అనుభవింపవలననడి కోరిక నశించి
భగవానుని యందు నిరతిశయమగు ప్రీతి గలవాడగును. దానిచే నా అనుగ్రహమును పొంది నా చేతనే ధరింపబడి నియమింపబడువాడై ఇచటనే నన్ను మానసికంగా దర్శించును. తాను అనగా ఆత్మ భగవంతునిచే ధరింపబడి నియమింపబడునదని ప్రత్యక్షముగా ఎరింగిన వాడగును. దానిచే దేహమే నేను అనడి బుద్ధి తొలుగును. భక్తియోగమునందు నిలకడ కలుగును. అందుచే ప్రారబ్ధ కర్మము అంతము కాగానే పొందవలసిన పరమపదమును పొంది మరల వెనుకకు రాకుండా ఉండును. భక్తియోగము పరిపూర్ణముగా ఏర్పడిన పురుషునకు మనస్సు యోగముచే సాధింపదగు అణిమ మొదలగు సిద్ధులయందు అసక్తము కాదు. నాయందే మనసు వేరొక ప్రయోజనము కోరక ఎల్లప్పుడూ నిలుచును. దానిచే నన్ను పొందును. దానిచే సంసారము తొలగిపోవును. ఇంతవరకు అంగములతో కూడిన భక్తియోగముచే ఆరాధింపబడి భగవత్ అనుగ్రహముచే బ్రహ్మాత్మ్యగా గల ఆత్మసాక్షాత్కారము ముందు కలిగి పరమాత్మను పొంది ప్రకృతి సంబంధం విడిన వాడగునని చెప్పుచు ప్రత్యేగాత్మానుసంధానము చేయి విధానమును అనగా జ్ఞానయోగమును కూడా వివరించెను. ఇంకా భక్తియోగమును దాని అంగములను విశదము చేయుచున్నాడు. అమ్మా, నీకు ఇంకా అంగములతో కూడిన భగవద్భక్తి యొక్క స్వరూపమును వివరముగా చెప్పదెను. భక్తియోగము చేతనే మనస్సున రాగాది దోషములు వీడును. శుభముగు భగవత్ స్వరూపమునందు మనసు నిలుచును. ఇట్టి భక్తియోగమునకు ముందుగా తన శక్తికి తగినట్లు తన వర్ణాశ్రమములకు తగిన ధర్మములను ఆచరింపవలెను. చేయరానివి అని శాస్త్రములు నిషేధించిన పనులను మానవలెను. దైవవశమున లభించిన దానితో సంతోషమును పొంది ఉండవలెను. శరీర సంపర్కము చే కలిగడి సుఖములయందు ధనమునందు కాంక్ష తగ్గవలెను. మోక్షధర్మములయందు ఆసక్తి ఏర్పడవలెను. భక్తికి ప్రధానమైనది మనసు. మనసును పోషించున్నది మనము తీసుకొనడి ఆహారము. అందుచే ఆహారములో నియమమును పాటించవలెను. నిమిత్తముచే దుష్టముగాని ఆహారమును తీసుకునవలెను. జాతి దుష్టములు వెల్లుల్లి మొదలగునవి, నిమిత్త దుష్టములు ఎంగిలి, పాచి, నఖములు, కేశములు పడినవి మొదలగు వానిని తినరాదు. దీనివలన రజస్తమస్సులు వృద్ధి పొందును. సత్వగుణమును వృద్ధి పొందించడి ఆహారమును, భగవన్నివేదితమైన ఆహారమును మితముగా తీసుకునవలెను. ఒకరిని మాటచే గాని చేతచే గాని మనసులో గాని హింసింపకుండవలెను. ప్రాణికోటికి మేలు కలిగింపని మాటలను పలకరాదు. తనకు చెందని వస్తువులను పొందవలనని కోరరాదు. తనకు అవసరమైనంత వరకే ద్రవ్యములను కొనుచుండవలెను. బ్రహ్మచర్యముతో ఉండవలెను. భగవత్ స్వరూపమును రూపమును మనసున భావించి దానిని తలంచుట అలవాటు చేసుకునవలెను. భగవానుని గూర్చియే తలంచుచుండవలెను. భోగములను తగ్గించుకొనవలెను. పవిత్రముగు నడవడి కలిగి ఉండవలెను. అధ్యయనము చేయవలెను. భగవత్పూజ చేయవలెను. మెల్లమెల్లగా ప్రాణవాయువును వశపరుచుకొనుటకు ప్రాణాయామమును అలవరుచుకొని ఇంద్రియములను మనస్సును విషయముల నుండి వెనుకకు మళ్లించి ఉంచవలెను. హృదయము, కంఠము మొదలగు స్థానములలో ఒక స్థలమున ప్రాణములను మనస్సును నిలుపవలెను. ఇట్లే ఒకే చోట కొంతసేపు ప్రాణం నిలుపుటయే ధారణము. భగవాన్ లీలలను సంతతము తలుచుండవలెను. మనస్సు ఏకాగ్రము చేయవలెను. ఈ విధమగు నియమములను పాలించుట చేతను, వ్రతములు దానములు చేయుట చేతను, విషయములపై పరిగెత్తడి ఇంద్రియములను అనుసరించడి దుష్ట మనస్సును వశపరుచుకొని భగవానుని యందు ఉండునట్లు చేయవలెను. ప్రాణవాయువును నిగ్రహించుకొనుట, పవిత్రముగు ప్రదేశమున స్థిరముగా చాలా కాలము కూర్చొనుట అలవాటు చేసుకొనవలెను. అట్లు కూర్చుండుటచే శ్రమ కలగరాదు. దర్భలు, చర్మము, వస్త్రము వేసుకొని దానిపై స్వస్తికాసనమున గాని పద్మాసనమున గాని సుఖముగా కూర్చొండి ఉండవలెను. శరీరము తిన్నగా ఉండునట్లు నిలుపవలెను. ప్రణవమును అనగా ఓంకారమును అభ్యాసము చేయుచు ప్రాణవాయువు సంచరించడి మార్గమును శోధించుకొనవలెను. ప్రాణము వశపడినచో
మనసు కూడా వశపడును. అగ్నిచే లోహము శుద్ధి చేయబడినట్లు ప్రాణాయామము చేత, ధారణ చేత, ప్రత్యాహారము చేత మనసును అంటిన దోషములు శుద్ధి చేసుకొనవలెను. భగవాను రూపమును మనసులో ఎడతెగక స్మరించుచు క్లేశము మొదలగు వానిని పోగొట్టుకొనవలెను. మనస్సును పరిశుద్ధమగు భగవత్స్వరూపమునందు నిలుపుటయే ధారణము. మనస్సు ఎడతెగక దాని తలంచుట ధ్యానము. మనసు దానియందే ఎడతెగక ఉన్నదని గుర్తింపబడకుండా అవిచ్ఛిన్నమగు దర్శనము సాగుట సమాధి. మనస్సు భగవద్రూపమందు నిశ్చలముగా నిలుచున్నట్లు చేసి ముక్క చివర అనగా కనుబొమల మధ్యవైపు చూపు సారించుచు భగవానుని దివ్యమంగళ విగ్రహమును చూచుచూ తలచుండవలెను. యోగాభ్యాసముచే మనసు ఏకాగ్రమై శుభమగు ఆశ్రయమందు నిలిచినప్పుడు కనుబొమ్మల మధ్యవైపు చూపు నిలిపి ఉంచి భగవాన్ దివ్యమంగళ విగ్రహమును ధ్యానము చేయవలెను. ఆ రూపము ఇట్లు ఉండవలనని భావించవలెను. ప్రసన్నమగు ముఖము, ఎర్ర తామర పువ్వుల లోపలి రేకుల వలె ఎర్రనైన నేత్రములు, నల్ల కలువ ఆకుల వలె నల్లని శరీరము, శంఖము, చక్రము, గద, పద్మము దాల్చి ఉన్నట్లు దర్శింపవలెను. తామర పువ్వులోని పుప్పొడి వలె పచ్చని పీతాంబరను ధరించినవాడు, వక్షస్థలమున శ్రీవత్సమనడి పుట్టుమచ్చ కలవాడు, ప్రకాశిచున్న కౌస్తభమణి కంఠసీమను అలంకరించుకొనినవాడు, మకరంద పానముచే మదించిన తుమ్మెదలు స్వామి వక్షస్థలమందున్న వనమాలయందు వృధ చేయుచున్న రూపమును ధ్యానింపవలెను. చేతులకు కంకణములు, శిరస్సుపై కిరీటము, భుజములపై అంగదములు, పాదములకు నూపురములు ఉన్నట్లు భావించవలెను. మణిమయమగు మొలనూలు మొలయందు ప్రకాశించుచున్న వానిని చూడదగిన శాంతమైన రూపమును దర్శించవలెను. దానిని చూచుచు మనస్సు, నేత్రములు ఆనందింపవలెను. సర్వలోకుల చేత నమస్కరింపబడు అతి సుందరమగు మూర్తిని దర్శించుచుండవలెను. చిన్న వయస్సునందు ఉన్న రూపమును దర్శించవలెను. తన సేవకులను అనుగ్రహింపవలనని ఆర్తితో ఉన్నట్లు ఆ నేత్రములను దర్శింపవలెను. కీర్తింపదగిన కీర్తిగలవాడు, పుణ్యమగు కీర్తిగల బలి, భీష్మాదులకు కూడా కీర్తి కలిగించువాడును అగు ఆ పరమపురుషుని సర్వావయవును ప్రేమతో మనసులో ధ్యానించుచుండవలెను. ఆ మూర్తి నిలిచి ఉన్నట్లు గాని, కూర్చున్నట్లు గాని, శయనించి ఉన్నట్లు గాని, తన హృదయంలో ఉన్నట్లు గాని భావించి ధ్యానించవలెను. అట్లు ధ్యానించినప్పుడు ఇతర భావం విషయములను గూర్చిన రాగాదులు కలగకూడదు. అట్లు రూపమును ధ్యానించుచు మనసు నిశ్చలముగా నిలిపి ఒక్కొక్క అవయవమునే స్థిరముగా ధ్యానములో నిలుపుచున్నట్లు భావించవలెను. ఈ ధ్యాన ప్రక్రియ ఎలా ఉంటుంది, ఏ క్రమంలో మనం ధ్యానం చేసుకోవాలో మన తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.